మరణతండి బాగున్నారండి. మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప శాశ్వత కాలము ఆయన పోలికలో ఉన్నటువంటి మన అందరికీ ప్రభువారు ప్రసాదించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వలోకనాథుడుగు ప్రభు మాటలు మనకు ఆరోగ్యమునిస్తాయి, ఆయుష్నిస్తాయి, క్షేమాన్నిస్తాయి, జీవితాన్ని ప్రసాదిస్తాయండి. ధైర్యము చెడిన వారికి ధైర్యాన్ని ప్రసాదిస్తాయి. ప్రియులారా, ఆయన ఒక చక్కని మార్గాన్ని మనకు చూపించే మార్గోపదేశకుడై మార్గమును చూపిస్తూ ఉన్నారు. మార్గమునై ఉన్నాను అన్నారు. ప్రియులారా, అట్టి మహాపవిత్రుని మనము ఆశ్రయించిన మేళ్ళు పొందుకుంటామండి. ప్రియమైన స్నేహితులారా, ఈ దినమందు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అందుకుందాము. వాక్యము ద్వారా మత్తయి సువార్తలో 15వ అధ్యాయము 28వ వచనమును మనం చూసినట్లయితే, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక. సర్వోన్నతుడైనటువంటి ప్రభువారు చెప్పినటువంటి మాట ఇది. ప్రభువును ఆశ్రయించినటువంటి ఒక స్త్రీ ప్రభువు పెట్టినటువంటి పరీక్షలో గెలిచింది గనుక ప్రభువు ఆమె కుమార్తెను బాగు చేశారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, లోకంలో దేవుని పోలికలో ఉన్న మనకు అనేకమైనటువంటి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ప్రియులారా, ఆ పరీక్షలలో మనము జయం పొందుట కొరకు అవమానపరచబడతా ఉంటాము, పడరాని పాట్లు పడుతూ ఉంటాము. ప్రియులారా, నన్ను బంధువులు, స్నేహితులు, నా ఇంటివారు చూడటం లేదు అని అనుకుంటూ ఉంటాము. ఎక్కువగా ఆలోచించలేము. కంటికి కనబడేటటువంటి వారి దగ్గర నుండి నాకు సహాయం కనబడట్లేదు అనే బాధలో, చింతలో ఉంటాము. ప్రియులారా, పరలోకమందున్నటువంటి ప్రభువారు మనల్ని చూస్తూ ఉన్నారు. ఎందుకనగా, నీవు లేచుట, నీవు కూర్చుండుట, నీవు పండుకొని ఉండుట నేను ఎరిగి ఉన్నానని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, అందుకే ఆశ్చర్యకరుడైనటువంటి ప్రభు యొక్క దృష్టి మానవులమైన మన మీద ఉన్నది. ప్రియులారా, దేవుని మహత్తరమైన కృపను బట్టి దేవుని పిల్లలమైన మనము వాక్యపు లోతులకు వెళ్ళి చూసినట్లయితే గనుక, యోనా అనేటటువంటి దైవజనునితో దేవుడు మాట్లాడాడు. ఒక ముఖ్యమైన ఉద్దేశము కలిగినటువంటి వాడై దేవుడు మాట్లాడాడు. ఆ ఉద్దేశం ఏమిటి అన్నట్లయితే, నినివే పట్టణంలో ఉన్నటువంటి మనుష్యులు దేవుని పోలికలో ఉన్నారు, కానీ వారికి మంచి చెడ్డలు ఎంత మాత్రము తెలియనటువంటి మూర్ఖత్వము కలిగిన వారే జీవనం సాగిస్తూ ఉన్నారు. ప్రియులారా, అలాంటి మూర్ఖత్వము కలిగి జీవించుచున్నటువంటి ప్రజలైన వారు నశించిపోయేటటువంటి సమయం వచ్చింది. ఆ సమయంలో దేవుడు మరి తన యొక్క దాసుడైనటువంటి యోనాతో ఈ కష్టాన్ని చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ పనిలో ఈ యొక్క దేవుని దాసుడైన యోనా దేవునికి సహకరించాలి, అంటే దేవుని పని చేయాలి. ఎందుకంటే దేవుడే దిగి వస్తే ఆ నినివే వాసులు నాశనమైపోతారు. అందుకని దేవుని తరపున, దేవుని పక్షముగా ఈ దైవజనుడిని పంపిస్తూ ఉన్నారు. అయితే ఈ దైవజనుడు దేవుని ఎడల ఎంతో భయభక్తులు కలిగిన వాడే, కానీ దేవుడు చెప్పినటువంటి పని చేయడానికి ప్రయాణమై వెళ్ళాడే, కానీ మార్గ మధ్యంలో అతడు మనస్సు మార్చుకుని దేవుడు చెప్పినట్లుగా అతడు నడవక తనకిష్టమైనటువంటి ప్రాంతానికి వెళ్ళాలనే ఉద్దేశంతో నినివేకు అతడు మరి ప్రయాణమై వెళ్ళవలసింది, కానీ తర్షీషునకు అతడు ప్రయాణమై వెళ్ళడం ప్రారంభించాడు. ఓడ ఎక్కాడు, డబ్బు ఇచ్చి అతడు టికెట్ కొనుక్కున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ ప్రకారముగా అతడు పయనిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. పని చెప్పినటువంటి వాడు పని ఎలా చేస్తున్నాడో దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఆ పని సరిగా చేయకుండా తనకి ఇష్టప్రకారంగా చేస్తున్నాడు, దేవుని చిత్తానికి విరుద్ధంగా. అందువలన దేవుడు ఆయన్ను పరీక్షలు పెట్టాడు. అక్కడ ఎన్నో పరీక్షలకు గురి చేసి తర్వాత ఆయన తన ఇష్టమనే నెరవేర్చుకున్నాడు. ప్రియులారా,
దేవుని పోలికలో ఉన్న మన ఎడల దేవుని ఇష్టమే నెరవేరుతుంది, కానీ మన ఇష్టం నెరవేరదండి. దుష్టుడైన సాతాను ఇష్టము నెరవేరదు. గనుక మనము దేవుని తలంపులో ఉన్నాము గనుక భయపడవద్దు. భయపడరాదు క్రీస్తు విశ్వాసీ, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వాగ్దానంబులు గలవు. భయపడకు నిరాశ పడకుడనడి పలుకులు 325 గలవు ఏడాది పొడుగునా. భయపడకు మెందునా. ప్రియులారా, భయపడక వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. వాగ్దానం ఇచ్చిన వాడే కదలి వస్తాడు, కార్యం చేస్తాడు, బాధలన్నిటి నుండి విడిపిస్తాడు. అలాగే ఈ స్త్రీకి అభయం ఇచ్చాడు, అనుగ్రహం పొందింది, ఆనందభరితురాలయ్యింది. ప్రియులారా, ఈ రీతి దీవెనలు కడవరి దినములలో ఉన్న మనకు ప్రభువు ప్రసాదించి ఫలింపచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. ఇదిగో నాయన, లేఖనములో తమరు సెలవిచ్చినట్లుగా జరిగించారు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక వాగ్దానము నెరవేరవలసి ఉన్నది. ప్రభువా, స్తోత్రములు. ఆ వాగ్దానపు వెలుతురులో నీ బిడ్డలు ఎంతో హాయిగా జీవించుటకు సహాయము దయచేయమని, లోకమందున్న కుటుంబములలో దుష్టుడు అపవాది కలుగజేయుచున్న కుమ్మరాలు కూల్చివేసి, ప్రభువా, నీవు ప్రతి కుటుంబానికి యజమానుడివై సరిచేసి సమాధానమిచ్చి నీవు సంతోషము గల కుటుంబాలుగా ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించుమని దీవెనదాతయగు ప్రభువుకి అప్పగించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.